హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్. సో మన యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా లాస్ట్ 1 ఇయర్ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జనవరి 1 2025 నుంచి జనవరి 1 2026 వరకు ఈ యొక్క 12 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇది బెస్ట్ క్విక్ రివిజన్ మెటీరియల్గా మీ ముందరికి తీసుకొని రావడం జరుగుతుంది. సో టాప్ ట్రెండింగ్లో ఉండేటటువంటి 60+ అంశాలతో కూడినటువంటి హైలీ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ సింప్లిఫై చేస్తూ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ జియో పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టాప్ రేటెడ్ క్వశ్చన్స్ బేస్ పైన రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్లో కూడా ఏదైతే టాపిక్స్ పైన బాగా ఫోకస్ చేస్తున్నాడో వాటిని కూడా కన్సిడర్ చేస్తూ నెక్స్ట్ రాబోయేటటువంటి ఎన్టీపీసీకి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఏఎల్పి జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 అట్లాంటి ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యే విధంగా దీన్ని అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకి ఇక్కడ 260+ పేజెస్తో మనకి ఒక టోటల్ కంటెంట్ అయితే అవైలబిలిటీలో అయితే ఉండబోతుంది. సో ఒకసారి ఇండెక్స్ చూద్దాం, ఆ తర్వాత రిమైనింగ్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఇండెక్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కవర్ అవుతున్నటువంటి టాపిక్స్ మొత్తం మీద మనకి ఇక్కడ 60+ ఉన్నాయి కదా. సో దీంట్లో మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి కంపెనీల సీఈఓలు 2025లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అందుకున్నటువంటి అవార్డులు, ఎయిర్లైన్స్ రీసెంట్గా ఎయిర్లైన్స్ గురించి పెద్ద ఇష్యూ అయిన విషయం అందరూ కూడా తెలిసిందే, వీటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. జిఐ ట్యాక్స్ రీసెంట్గా మన యొక్క ఏపీలో కూడా కొందూరు ఖాదీకి రావడం జరిగింది. ఇస్రో రీసెంట్ లాంచెస్ అయితే చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. అండ్ మోంతా లాంటి తుఫాన్లు కూడా అడగడం జరుగుతుంది రీసెంట్గా, కాబట్టి దానిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ భారతదేశం పైన ట్రంప్ వేసినటువంటి సుంకాలు కానీ, అండ్ అదేవిధంగా హైకోర్టులు కానీ, అండ్ సంయుక్త సైనిక విన్యాసాలు కానీ, మొబైల్ యాప్స్ అండ్ పోర్ట్స్ కానీ, అండ్ నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ల గురించి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి బ్రాండ్ అంబాసిడర్లు, అంతర్జాతీయ సంస్థలు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అండ్ దాంతోపాటు జిఎస్టీ 2.0, అండ్ అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ఒకటి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కన్సిక్యూటివ్గా అడుగుతున్నారు కదా. అండ్ దాంతోపాటు నివేదికలు, సూచీలు అంటే ఇండెక్సెస్, శాస్త్ర సాంకేతికత అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్, అండ్ అదేవిధంగా అంతరిక్ష పరిశోధన కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటి సెగ్మెంట్స్ కానీ, బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ఇంపార్టెంట్ డేస్ విత్ థీమ్స్, చాలా ఫేమస్ థీమ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అబ్రివేషన్స్ కానీ, ఇండియా యొక్క కొత్త మ్యాప్ కానీ, ర్యామ్స్ అండ్ కన్వెన్షన్స్ గురించి రెగ్యులర్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. రీసెంట్ ఏంటిది, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, అండ్ అదేవిధంగా దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేసారు, అవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి స్టాచ్యూస్ కానీ, ఎలక్షన్స్ కానీ, రీసెంట్గా బాగా ఫేమస్ అయినటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి కేసెస్, అండ్ అదేవిధంగా బిల్లులు, అండ్ అదేవిధంగా లోక్సభ మరియు రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి మరియు ఆమోదించినటువంటి బిల్లులు, వాటికి సంబంధించినటువంటి సమాచారం, ఐఐటీకి సంబంధించినటువంటి డేటా, అండ్ అదేవిధంగా వన్ లైనర్కి సంబంధించినటువంటి డేటా, అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అంశాలు. మరి ఈసారి కొత్తగా వచ్చింది ఏంటి అంటే ఐఐటీస్. మనం కొత్తగా ఐఐటీ ఢిల్లీ కానీ, ఐఐటీ మద్రాస్ కానీ, ఐఐటీ కాన్పూర్ కానీ, ఇట్లాంటి ఐఐటీస్లో ఏదైతే రీసెంట్గా వాళ్ళు పరిశోధనలు చేస్తారో ఆ యొక్క పరిశోధనల గురించి, ఎంఓయూల గురించి రీసెంట్గా క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఐఐటీస్ యొక్క టాపిక్స్ని కూడా మనం అయితే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 2025లో టాప్ మోస్ట్ అయినటువంటి ఐఐటీస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీకు ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి ఇంటర్ఫేస్ చూద్దాం. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. వివిధ దేశాలకు చెందినటువంటి రాయబారులు, ఇట్లా ప్రతి ఒక్క అంశం మీకు ఇక్కడ సమగ్ర సమాచారంతో ఉంటుంది. షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో వస్తుంది. ఇస్రో ప్రయోగాలు కానీ, అప్కమింగ్ ప్రయోగాలు కానీ, అండ్ నెక్స్ట్ ఇండియా యొక్క మేజర్ ఆపరేషన్స్ కానీ, తుఫాన్లు కానీ అంటే మోంతా కానీ, లేకపోతే దిత్వా కానీ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మరణ వార్తలు, అండ్ నెక్స్ట్ జాతీయ నియామకాలు, అంతర్జాతీయ నియామకాలు. సో ఈ విధంగా మనకు సమగ్ర సమాచారం అయితే మన ముందర అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రంప్ భారతదేశంపై వేసినటువంటి సుంకాలు, సో ఏ టారిఫ్ దేనిపైన ఎంత పడ్డది, దానివల్ల జరిగేటటువంటి ఇంపాక్ట్ ఏంది, అదంతా కూడా. అండ్ నెక్స్ట్ రాష్ట్రాలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అండ్ నెక్స్ట్ హైకోర్టులు. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే అందుబాటులో ఉంది కదా. సో ఫస్ట్ ఈ యొక్క మెటీరియల్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం, ఆ తర్వాత రిమైనింగ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోదాం. వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని. డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. 19 MBతో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైల్ ఇది. ఈ యొక్క ఫైల్ ఇక్కడ మీకు కనిపించినటువంటి బై నౌ పైన క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఇక్కడ మీ యొక్క నేమ్, కరెక్ట్ ఈమెయిల్ ఐడి, కరెక్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అని. సేమ్ అదే విధంగా మీరు పేమెంట్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. ఒకవేళ కనుక మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోలేకపోతే మీరు నెక్స్ట్ చేయాల్సిందా లేనిది ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క టైటిల్ని
మీకు ఇక్కడ జనరేట్ అయినటువంటి ఈ యొక్క పేమెంట్ స్లిప్‌ని గానీ, లేదంటే మీకు ఫోన్‌పే, గూగుల్ పే ఏదైతే స్లిప్ ఉంటదో ఆ పేమెంట్ స్లిప్ మీరు ఏ ఈమెయిల్ ఐడీతో పేమెంట్ చేసిర్రో అదే అఫీషియల్ ఈమెయిల్ ఐడీ నుంచి ఈ యొక్క ఈమెయిల్ ఐడీ ఇక్కడ కనిపిస్తుంది కదా! poshamsrinivas05@gmail.com గనుక మీరు పంపిస్తే మీ యొక్క డేటాను వెరిఫై చేసి మీ యొక్క ఈమెయిల్ ఏదైతే పేమెంట్ చేసిర్రో దానికి ఫైల్‌నైతే పంపించడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దాంతో పాటు మీరు పేమెంట్ చేసినటువంటి టైంలో ఏ ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారో దానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కనిపిస్తుందిగా నోట్ అని అదే విధంగా మీ యొక్క మెయిల్‌కి కూడా నోట్ అనే ఆప్షన్ కనిపిస్తది. అక్కడ కూడా మీకు డ్రైవ్ లింక్ అనేది అందుబాటులో ఉంటది. దాన్ని ఉపయోగించి కూడా మీరు ఫైల్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇట్లా 4 ఆప్షన్స్ ద్వారా మీరు దేన్నైనా ఉపయోగించుకొని మీరు ఫైల్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. మరి ఇది ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఈ యొక్క మెటీరియల్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. ఓకేనా? ఇయాల మార్నింగే ఇంక్లూడ్ అయిపోయింది. ఎన్‌టీపీసీ గ్రూప్ డి కోర్స్‌లో గానీ, టెక్నీషియన్ గ్రేడ్ 3లో గానీ, ఏఎల్‌బీ కోర్స్‌లో గానీ, గ్రేడ్ 1లో గానీ, ఆర్‌పీఎఫ్ ఎస్ఐ గానీ, లేకపోతే జూనియర్ ఇంజినీర్ గానీ, ఈ కోర్సెస్‌లో ఏ కోర్స్ తీసుకున్నా సరే, మళ్ళా మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ అందులో ఇంక్లూడ్ అయిపోయింది. స్పెషల్ మెటీరియల్స్ అనే ట్యాబ్ ఉంటది. ఆ యొక్క మెటీరియల్ ట్యాబ్ ఓపెన్ చేసి ఫైల్‌ని డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవడమే. ఎవరికైతే కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఉంటదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెటీరియల్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క అలాటెడ్ కోర్సెస్ నుంచి. దాంట్లో స్పెషల్ మెటీరియల్స్ అనే ట్యాబ్ ఉంటది కదా! ఓపెన్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేసేయండి. మెటీరియల్ కనిపిస్తది. జనవరి 2026 అని. ఓకే. సో, ఈ విధంగా మనకి డేటా అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతో పాటు చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి మెటీరియల్స్ ఆల్రెడీ మనం రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, 2024, 25లో రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి అన్ని జనరల్ సైన్స్‌లోని బయాలజీ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్వెషన్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి డేటా, ఫిజిక్స్ సంబంధించినటువంటి డేటా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ జనరల్ సైన్స్ ఎన్‌టీపీసీకి సంబంధించి డెడికేటెడ్‌గా మీకు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు జీకే కూడా త్వరలోనే రాబోతుంది. అండ్ లాస్ట్ టైమ్ జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఆర్థమెటిక్ అండ్ దాంతో పాటు రిమైనింగ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీకోసం ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. యూజ్ ఇట్ అండ్ గెట్ ద మాక్సిమం స్కోర్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. ఓకే. సో, ఇప్పుడు మనం రిమైనింగ్ ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళిపోదాం. సో, రిమైనింగ్ డేటా. సో, సంయుక్త సైనిక విన్యాసాలు గాని, కమిటీలు, కమిషన్‌లు, న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ అండ్ నెక్స్ట్ జీఎస్టీ. సో, జీఎస్టీ కన్నా తీసుకుంటే ఓల్డ్ జీఎస్టీ రేట్లు, కొత్త జీఎస్టీ రేట్లు. ఎన్ని స్లాబులున్నాయి? అవి ఏంటి? వాటికి సంబంధించినటువంటి టోటల్ డేటా. అండ్ నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రధాన నివేదికలు. అండ్ నెక్స్ట్ ఆర్థిక సర్వే. అండ్ నెక్స్ట్ బడ్జెట్. అండ్ నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్స్. అండ్ నెక్స్ట్ స్టేట్ స్కీమ్స్. అండ్ నెక్స్ట్ ఇండెక్సెస్. అండ్ నెక్స్ట్ ఆర్థిక వివరాలు. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. స్పేస్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో, ఇట్లా మనకు మొత్తం అన్ని అంశాలతో కూడినటువంటి డేటా వస్తది. మీకు ఇక్కడ స్పోర్ట్స్ గాని, అవార్డ్స్ గాని ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో, ఈ విధంగా మీకు టోటల్ డేటా వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. ఇంపార్టెంట్ డేస్. ఇంపార్టెంట్ డేస్ విత్ థీమ్స్. లేటెస్ట్ అబ్రివేషన్స్. అండ్ నెక్స్ట్ ఫేమస్ స్టాచ్యూస్. అండ్ నెక్స్ట్ కేసులు అండ్ అదేవిధంగా బిల్లులకు సంబంధించినటువంటి డేటా. అండ్ కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లులు. అండ్ నెక్స్ట్ ఐఐటీస్. అండ్ నెక్స్ట్ వన్ లైనర్. సో, ఈ విధంగా మీకు టోటల్ డేటా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ లైనర్. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూస్. ఓకేనా? సో, ఈ విధంగా మనకు టోటల్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఐ హోప్ మీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ థాంక్ ఫర్ వాచింగ్.